హలో మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు చెప్పే సింపుల్ రెసిపీ అండి, ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది జాబ్ హోల్డర్స్కి అలాగే బ్యాచిలర్స్కి కొత్తగా నేర్చుకోవడానికి ఈజీగా అయిపోయే రెసిపీ అండి. దీనికి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని 3 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. ముందుగా బాండి పెట్టి పొయ్యి మీద బాండి పెట్టి ఈ 3 కప్పుల నీళ్లు పోసి ఎసరు మరగనివ్వాలి. దాంట్లో 1 స్పూను ఉప్పు వేసాను, అంటే టేస్ట్కి సరిపడ ఉప్పు అండి. ఇది నేను వేసిందని సరిపోయిందండి, ఇంకా అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. మీరు మెజర్మెంటు క్వాంటిటీ బట్టి చూసి వేసుకోండి. అలాగే ఇది మరుగుతున్నప్పుడు ఈ ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగినప్పుడు మనం రెడీగా ఉంచుకున్న బొంబాయి రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలిపి రెడీ చేసుకోవాలండి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్కి కానీ, నైట్ డిన్నర్కి కానీ ఈజీగా 10 మినిట్స్ అయిపోయే రెసిపీ అండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా కమ్మగా స్మూత్గా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి ఏంటంటే అందరికీ యూజ్ అవుతాయి, సింపుల్గా అయిపోతాయండి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగరీత్యా అందరూ టైము ఎక్కువ ఉండదు. బయట తెచ్చుకుని తినే వాటికంటే కూడా ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకుని చాలా బాగుంటాయి. పిల్లేవి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. టిఫిన్ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఎలా ఉందని కామెంట్ యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే నేను పెట్టిన ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాగ అంతా రవ్వ కలిసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన తర్వాత మనం దీనికి ఏ చట్నీ అయినా బాగుంటుంది. టమాటా చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. మనకి ఏది నచ్చితే అది చేసుకుని దీన్ని చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కొరివి కారంతో పెరుగు కలిపి రెడీ చేశానండి. అలాగే అల్లం పచ్చడిగా ఉందని రెడీ చేశాను. మీరు ఇవి అయిపోయిన తర్వాత ఈ ఉండలు చేసుకోండి. ఇది చల్లారిన తర్వాత చక్కగా చల్లారించి ఉండలు చేసుకుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని తర్వాత ఒక బాండిలో 1 స్పూన్ ఆయిల్ కూడా దీనికి ఎక్కువ అక్కర్లేదండి. ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఆయిల్ కొద్ది వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, పసుపు మరియు నేను 1 స్పూన్ కారం వేసానండి. అది పిల్లలు తినడానికి బట్టి చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ కారం పిల్లలు తినలేరని చెప్పి నేను వేయలేదండి. కావాలంటే మీరు వేసుకోవచ్చు. అలాగే 1 స్పూను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసానండి. అది టేస్ట్ బాగుంటుంది, వేసాను. తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి పైకి కలిపేసి తర్వాత మనం రెడీగా ఉంచుకున్న బాల్స్ని వేసుకోండి. ఇది చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. నేను ఈ కొరివి కొద్దిగా పెరుగు కలిపితే అప్పటికప్పుడు రెడీ అవుతుంది. ఇదేంటి దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కొరివికారం మనం పచ్చడి రెడీ చేసుకున్నాం కానీ దాంట్లో ఇది నేను కొద్దిగా తీసుకుని పెరుగు కలిపాను. ఎప్పుడైనా ఏదైనా చట్నీ చేసుకోవాలని టైం లేనప్పుడు ఇది చాలా ఈజీగా అయిపోయి చట్నీ అండి. ఆల్రెడీ మనం పోగొట్టి ఉంచాం, దాంట్లో కొద్దిగా పెరుగు కలుపుకుంటే అన్నిటి కింద కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నేను ఈ బాల్స్ వేసి పైకి 2 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం సర్వింగ్ చేసుకోండి. ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుని ఈ చట్నీ ఆల్రెడీ వాళ్ళ చట్నీ ఈ కొరివి కారంతో పెరుగు కలిపిన కొరివి కారంతో సర్వ్ చేసేయండి. మా వాళ్ళందరికీ చాలా నచ్చింది. చాలా గుర్తుగా ఇలా చేసి చాలా బాగున్నాయన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నేను ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి వీలవుతుంది. చూసారు కదా, ఇవన్నీ ఇలా రెడీ చేసుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. మా ఇంట్లో చేశాను, ఇది చాలా చాలా బాగుందని అన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు లైక్ చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.